పటాన్చెరు పట్టణం గౌతమ్ నగర్ కాలనీ సీతారామ వెంచర్లో ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చైర్మన్ సంగాని రాజు మరియు ఉపాధ్యాయుడు నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా 16వ వార్షికోత్సవ సంబరాలను రమా సంజీవరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు కార్పొరేటర్ మిట్టు కుమార్ యాదవ్, ఎంఈఓ నాగేశ్వర్ నాయక్, మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ అందరూ విచ్చేసి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యానికి మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు పేరున ధన్యవాదాలని, పటాన్చెరు నియోజకవర్గంలోనే ఏ విద్యా సంస్థలు చేయని రీతిలో ఈ రోజు రమా సంజీవరెడ్డి ఫంక్షన్ హాల్లో 16వ వార్షికోత్సవాన్ని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఘనంగా నిర్వహించిందన్నారు. విద్యార్థులు డీజే ఆటపాటలు జబర్దస్త్ కామెడీ అందరినీ అలరించాయి. విద్యార్థులకు మంచి బోధనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో క్రీడలలో చాలా బాగా శిక్షణ ఇస్తుందని, ముఖ్యంగా తల్లిదండ్రులు మీ పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచనని, టీవీలలో వచ్చే సీరియల్స్ గానీ బిగ్ బాస్ లాంటి ప్రోగ్రాములను చూపించకుండా జాగ్రత్త పడండి అన్నారు. మన పూర్వీకులు ఇచ్చిన మన సనాతన ధర్మం కట్టుబొట్టు గురించి చెప్పండి, భగవద్గీత గురించి చెప్పండి. పిల్లలకు ఎక్కువగా సాంస్కృతిక కార్యక్రమాలను గురించి మరియు క్రీడల్లో మంచి శిక్షణ ఇప్పియండి, మంచి సంస్కారం నేర్పియండి. చదువు ఉంటేనే అన్ని రంగాల్లో ముందంజలో ఉంటామని చెప్పాలని తెలిపారు. పటాన్చెరు మండలంలోనే సెయింట్ జోసెఫ్ స్కూల్ మొదటి స్థానంలో ఉంటున్నాను, కానీ మొదటి స్థానంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చదువులో, సాంస్కృతిక కార్యక్రమాల్లో, క్రీడలలో రావడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చైర్మన్ సంగాని రాజు, ప్రధానోపాధ్యాయులు నాగరాజు, ప్రసన్నం, రాజేశం, శివనాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు మీద వెళ్తుంటే డబ్బున్న మూట, జ్ఞానం ఉన్న మూట. ఓకే, మీ ఆడాళ్ళు జ్ఞానం తీసుకుంటారా, డబ్బులు తీసుకుంటారా? జ్ఞానం తీసుకుంటాం. మాకు జ్ఞానం ఉంది కాబట్టి డబ్బులు తీసుకుంటాం. ఏమండి అమ్మాయిలకు ఎందుకు రాదండి? సార్ గట్టిగా చెప్పని కొట్టాలి. ఈ ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, పట్టతల మా మగానికి వస్తుంది, మీ ఆడాలకి రాదు. ఎందుకంటే పెళ్ళయిన తర్వాత మిమ్మల్ని ఏమి పీకలేక చాలా మంచిగా చెప్పుకున్నారు. పనికి మాలిన మాటలు, పనికి మాలిన వస్త్రధారణ, పనికి మాలిన విషయాలు చెబుతుంటే మీరు తల్లిదండ్రులుగా పిల్లల్ని 2.5 గంటల సీరియల్ వాళ్ళతో చూస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. మహాత్మా గాంధీ వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, మనం ఏం చేస్తున్నాం అన్నది ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది చెప్పడానికి నేను వచ్చాను. పాప ఆయన కష్టపెడుతున్నాడు. రాజు సంగాని గారు ఆయన కష్టం ఆయన పడుతున్నారు. మీ పిల్లలకి ఎగ్జామ్స్ పెడుతున్నారు, ఇంగ్లీష్ కోర్స్ నేర్పిస్తున్నారు, స్పెల్ బీ నేర్పిస్తున్నారు. ఆయన కష్టపడుతుంటే మనం వెళ్ళి బిగ్ బాస్ చూస్తే ఏమవుతుందంటే పిల్లలతో ఆలోచించండి ఒకసారి. అందువల్ల ఈరోజు మీ అందరికీ నేను చెబుతున్నది ఏంటంటే 16 సంవత్సరాలు పిల్లలకు వచ్చే వరకు మనం ఒక తపస్సు చేయాలి. తల్లిదండ్రులు తపస్సు చేస్తే తప్ప పిల్లలు గొప్పవాళ్ళుగా ఎదగరు. అందువల్ల మీ పిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా గొప్ప గొప్ప స్థానాల్లో వెళ్ళే వాళ్ళకున్న ఒక విలువను మీరు కూడా మీ భాగస్వామ్యం మీరు వహించండి. చాలామంది పిల్లల్ని నేను అడుగుతాను, మీరు రాత్రి పడుకోబోయే ముందు ఏం చూసి పడుకుంటారు అంటే వాళ్ళు ఏం చెబుతుంటారంటే నాకు సిఐడి చూస్తాము, క్రైమ్ పెట్రోల్ చూస్తాము, ఇలాంటి సీరియల్స్ చూసి పడుకుంటామని పిల్లలు నాకు చెప్తుంటారు. నేను చాలామంది పిల్లల్ని అడుగుతాను, మరి ఏం నేర్చుకుంటున్నారు వారు సిఐడి చూసి, ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు క్రైమ్ పెట్రోల్ చూసి? ఒకసారి ఆలోచించండి మీరందరూ. మరి మనం ఏం చేస్తున్నామని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే పక్కింటి వాళ్ళు అడుగుతారు మీరు చూసారా అని, దానితో మొహమాట పడి మీరు కూడా పిల్లలకు పనికి మారిన సీరియల్స్, కుటుంబ వ్యవస్థను పాడు చేసే సీరియల్స్, ద్వంద్వార్థాలు ఉన్న సీరియల్స్ మీరందరూ కూడా పిల్లలకు చూపిస్తున్నారు. దానివల్ల ఏం ఆలోచనలు వస్తాయో పిల్లలకు ఆలోచించండి ఒకసారి. అందువల్ల ఈరోజు మీ అందరికీ చేస్తున్న ఒక రిక్వెస్ట్ ఏంటంటే, హైదరాబాదులో బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఎన్టీఆర్ స్టేడియంలో, ఎన్టీఆర్ గ్రౌండ్స్లో బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. రేపటి వరకు ఉంది బుక్ ఎగ్జిబిషన్, రేపు ఎల్లుండి వరకు ఉంది. మీరందరూ మీ పిల్లల్ని బిగ్ బాస్ చూపించడం కాదు, మీ పిల్లల్ని బుక్ ఎగ్జిబిషన్కి తీసుకువెళ్ళండి. మీ పిల్లల ద్వారా పుస్తకాలు కొనిపించండి. మీ ఇంటిలో ఒక్కొక్క ఇంటిలో వచ్చినటువంటి మెట్టు కుమార్ అన్న గారికి, అదేవిధంగా రాజు గారికి, అదేవిధంగా నాగరాజు, వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి ప్రిన్సిపల్స్కి, కరెస్పాండెంట్స్కి, అదేవిధంగా
కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు గేమ్స్లో మంచి ప్రాధాన్యత ఉండాలని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఈవెంట్ చేసుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆహ్లాదపరుస్తూ పిల్లలు కూడా ఎంకరేజ్మెంట్ కావడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. దీంతో పాటు కూడా చదువులో ముందంజలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీకు ఇంతకుముందే మెట్టు కుమార్ గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక్కడ అన్ని రకాల ప్రజలు వినియోగంగా ఉంటారు కాబట్టి అందరినీ అన్నగారు కూడా అక్కడ స్కూల్ ముందర రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ లేకపోతే తను కార్పొరేట్ అయిన తర్వాతనే కృష్ణవేణి స్కూల్ ఏరియాలో అంతా కూడా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అన్నీ బాగు చేసి మీ పిల్లలకు సౌలభ్యం అయ్యేందుగా చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా మీ కార్యక్రమాలు చాలా ఉన్నట్టున్నాయి. ఇక ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా పెండింగ్ పడతాయి కాబట్టి మిగిలిన కార్యక్రమాన్ని యాజమాన్యం వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలని తెలియజేస్తూ అందరికీ మరొకసారి శుభోదయం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళ సంసారం వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా బలపడడానికి కారణం ఉంటుంది. కాబట్టి మా పిల్లలకు మీరు ఇదే విధంగా కూడా మంచి విద్యను వాళ్ళకు ఇవ్వాలని కోరుకుంటూ కృష్ణవేణి యాజమాన్యాన్ని మరొకసారి కోరుకోవడం ఏంటంటే పటాన్చెరు ప్రాంతంలో ఎంతైతే అంటే అందరికన్నా సంఖ్య ఎక్కువ ఉన్నట్టున్నది నాకు తెలిసి. ఫాదర్ స్కూల్ సెయింట్ జోసెఫ్ స్కూల్స్ తర్వాత మన కృష్ణవేణి అనుకున్నాను ఇప్పటి వరకు, కానీ సెయింట్ జోసెఫ్ను మించిన విధంగా ఇవల్ల ఇక్కడ ఈ యాన్యువల్ డే ఫంక్షన్ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నిజంగా ఏదైతే సీతారామపురం లోపల ఏదైతే మీ స్కూల్ ఉందో, నేను గత 5 సంవత్సరాల కిందట కార్పొరేటర్ అయినప్పుడు మట్టి రోడ్ల మధ్యలో మన కృష్ణవేణి స్కూల్ ఉండే. నిజంగా అక్కడ ఒకసారి నాగరాజు గారు నన్ను పిలవడం జరిగింది. అన్న ఒకసారి స్కూల్కి వచ్చి వెళ్ళండి, ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళండి అని చెప్తే ఆ రోజు నేను నాగరాజు గారిని మన్నించి స్కూల్కి వచ్చి నేను కొబ్బరికాయ కొట్టి వెళ్ళాను. ఆ రోజే అనుకున్నాను ఇక్కడ ఒక మంచి పాఠశాల వచ్చింది. ఈ పాఠశాల ప్రాంతంలో ఎక్కడ కూడా రోడ్లు లేవు, మట్టి రోడ్లు ఉన్నాయి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకుండే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేయాలని ఆ రోజు నేను అనుకొని స్కూల్ చుట్టుముట్టు కూడా సీసీ రోడ్లు వేసి ఇవాళ పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చాను నేను. ఎందుకంటే మట్టిలో మన్నులో ఆడుతూ విద్యను అభ్యసించాలంటే కష్టమైన పని. తల్లిదండ్రులు ఎంతో వాళ్ళ మీద బాధ్యతగా ఆ స్కూల్కు పంపిస్తారు. ఆ స్కూల్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే విధంగా ఉండాలి. కాబట్టి అక్కడ ఉన్న పరిసరాలు బాగుండాలి, ఆ ప్రాంతం బాగుండాలి అన్న ఏకైక ఉద్దేశంతో మంచి మంచి సీసీ రోడ్లు వేసి నేను ఇవాళ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాను. నేను ఇవాళ సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మా పటాన్చెరు ప్రాంతం లోపల ఇంత గొప్ప స్కూల్ ఉన్నందుకు ఆ స్కూళ్ళు పరిసర ప్రాంతాలు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లైటింగ్ పరంగా నేను అభివృద్ధి చేసినందుకు నిజంగా నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా కృష్ణవేణి టాలెంట్ యాజమాన్యానికి మరొక్కసారి నేను విన్నవించుకోవడం, మా పటాన్చెరు ప్రాంతానికి సంబంధించిన పిల్లలకు ఒక మంచి విద్యను అభ్యసించి ఒక మంచి విద్యను ఇచ్చినట్టయితే మా ప్రాంతం బాగుపడుతుంది, మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు బాగుపడతారు. కాబట్టి మా విద్యార్థులు కూడా బాగుపడతారు. కాబట్టి ఎల్లవేళలా మీ పేరు జ్ఞాపించడానికి కారణం ఉంటుంది. కాబట్టి ఒక మంచి విద్యను ఇవ్వాలని